హాయ్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ఎపిసోడ్ 1 ఆఫ్ సంక్రాంతి సంబరాలు భోగి. సో మీరైతే మీ ఇంట్లో భోగి ఎలా జరుపుకుంటారు? నేనైతే ఇలా జరుపుకుంటాను ప్రతి ఇయర్. సో ఫస్ట్ అయితే ఫ్లేమ్స్కి ఎక్సైట్ అయ్యి రన్నింగ్ చేశాను మొత్తం చుట్టూని. దాని తర్వాత హీట్ చేసుకోవడానికి, ఎందుకంటే చాలా కోల్డ్గా ఉంది, కొంచెం వామ్గా ఉండడానికి ఇంకా అలా చేశాను. దాని తర్వాత భోగి పిడకలు, నేను ఆల్రెడీ భోగి పిడకలు దండ ఒకటి వేసాను, కానీ దాంట్లో ఉన్న రిమైనింగ్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని నేను కూడా అవి వేసేస్తున్నాను అనమాట. మిస్ అయ్యాను అది, భోగి పిడకల్ని వేయడంలో వేసేటప్పుడు అది కింద పడిపోయింది. నేను తీద్దాం అనుకునేటప్పటికి డాడీ తీసేసి మంటలు వేసాడు. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళిన ఈ మంట దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా కాషియస్గా ఉండాలి, ఎందుకంటే ప్రత్యేకంగా చిన్నపిల్లలతో, ఎందుకంటే ఇందులో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కంట్లో పడ్డాయనుకో చాలా డేంజరస్, అందుకే చాలా కాషియస్గా ఉండాలి. సో అందరూ ఇలా వాళ్ళ ముగ్గురు ఒక ఫోటో తీసుకొని నేను ఒక సోలో తీసుకున్నా. తర్వాత నాకు కొంచెం అలా బోర్ కొట్టింది ఫ్లేమ్స్ దగ్గర ఉండి ప్లస్ తెల్లారిపోయింది కూడా, ఎవరు రాలేదైనా ఇక్కడికి. తర్వాత నేను అలా బోర్ కొట్టి మా పంట దగ్గరికి వెళ్ళాను. సో మేమైతే ఆర్గానిక్ పంట వేస్తున్నాము, బయట ఉన్నవన్నీ చాలా అవి మందు అవన్నీ వేసేస్తారు కదా దాని మీద, అందుకే ఇక్కడ ఆర్గానిక్ పంట వేసాము. చిన్న చిన్నగా మొక్కలు వస్తున్నాయి, చూస్తున్నారా? అవి చిన్న చిన్నగా మొక్కలు వస్తూ ఉన్నాయి. చాలా గ్రీన్ వెజిటేబుల్స్ అవన్నీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ వేసాం. తర్వాత అయితే మమ్మీ ఒక పెద్ద ఎక్స్పెరిమెంటే లాగింది. అదేంటంటే భోగి మంట మీద కాఫీ ఇంకా పాలు పడ్డం. ఫస్ట్ పాలు మరిగించింది, నాకైతే మమ్మీ నాకు బూస్ట్ చేసింది, చాలా బాగుంది. దాని తర్వాత అందరికీ కాఫీ ఇచ్చేసి నేను ఇప్పుడు బూస్ట్ తాగుతున్నాను. దాని తర్వాత పిల్లలందరినీ తీసుకొచ్చి గ్యాదర్ చేసి వాళ్ళందరినీ ఏమో లైన్లో పెడుతున్నాను. లైన్లో పెట్టి వాళ్ళని అలా మంట చుట్టూ తిరిగిద్దాం అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళ లైన్లో పెట్టేటప్పటికే చాలా టైం అయిపోయింది. సో వాళ్ళని అలా రౌండ్ తిప్పిస్తూ ఉన్నా. దాని తర్వాత డాడీ వచ్చి అయితే అక్కడ భోగి మంటని కొంచెం ముందుకు లాగుతున్నాడు, ఎందుకంటే చిన్నపిల్లలు ముందుకెళ్తే కొంచెం కాలకుండా ఉంటుందని. ప్లస్ మంట కూడా ఎక్కువగా రావట్లేదు కాబట్టి మంట రావడానికి కూడా ట్రై చేస్తున్నాడు డాడీ. దాని తర్వాత ఇప్పుడైతే చూస్తే ఇందాకటికన్నా కొంచెం మంట కొంచెం బెటర్గా ఉంది. దాని తర్వాత కొంచెం అలా ఫన్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అవన్నీ క్లాప్స్ కొడుతూ మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. బట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మీ పనులు మీరు వెళ్ళిపోతున్నారు, కానీ మీరు ఈ వీడియోని అసలు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ వీడియో అస్సలు మర్చిపోకుండా లాస్ట్లో అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఒక్కొక్కరు షేర్ చేసేసి, దాని తర్వాత నా వీడియో నోటిఫికేషన్స్ కావాలంటే ఆ బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దాని తర్వాత అందరూ ఇలా తిరుగుతూ లాస్ట్లో అయితే అందరం కలిసి తిరుగుతున్నప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పిండి వంటలు. ఈసారి అయితే మేము ఈ స్నాక్స్ అన్ని చేయించుకున్నాము, లైక్ అరిసెలు, సున్నుండ్లు. మీ మమ్మీ ఏం చేసిందో చెప్పండి. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్.